అందరికీ నమస్కారం. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాలు అంటే 1, 2, 3 సచివాలయాలకు సంబంధించి ప్రత్యేకంగా మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలను విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా సచివాలయం యొక్క అటెండెన్స్ రిజిస్టరు, మాన్యువల్ మరియు ఆన్లైన్ 100% అటెండెన్స్ అయ్యేలా చూస్తున్నాము. అలాగే మరి అతి ముఖ్యంగా మూమెంట్ రిజిస్టర్ కానీ మరి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా అందుతున్నాయో వాటి మీద కూడా మేము ప్రత్యేకంగా దృష్టి చేయడం జరుగుతుంది. అలాగే ప్రజల యొక్క ఒపీనియన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే గ్రామ స్థాయిలో ఖచ్చితంగా మా గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఇంటి పన్ను, అలాగే కుళాయి పన్ను మరియు లైసెన్స్ ఫీజులు 100% వసూలు చేయమన్నారు. దాంట్లో భాగంగా మేమంతా పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి డిసెంబర్ నెలాఖరులోగా 100% వసూలు అయ్యేలాగా ప్రజలందరూ సహకరించాలి. ఈ విషయాన్ని అంతా గమనించుకొని దయచేసి మా సిబ్బంది కానీ మేము కానీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఇంటి పన్నును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఎవరికి అమౌంట్ ఇవ్వడం కానీ అలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే ఇద్దరిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలందరూ సహకరించాలని మరీ కోరుతున్నాము. ధన్యవాదాలు. నా పేరు కె లక్ష్మీనాథ్. నేను పంచాయత్ సెక్రటరీ, డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్, వెల్దుర్తి DDO. ఇంకోటి ఏమంటే ఇన్ టైం వేయాలి. 10:50 నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి 1 o'clock అంటే మధ్యాహ్నం 5 తర్వాత చేసిన అటెండెన్స్ మాత్రమే మనం క్రెడిట్ తీసుకొని క్యాన్సిల్ కూడా జరుగుతుంది. వచ్చేసి మన మీద ఉన్నటువంటి అపోహలని తొలగించేలా పనిచేయండి. ఇంకోటి ముఖ్యంగా కలెక్టర్ మేడం గారు ఏం చెప్తారంటే ఎవరిని మనము అన్నెసరిగా మాట్లాడకూడదు. మనం ఎంతవరకు ఉన్నా పొలైట్నెస్గా అంటే అన్న చేస్తామమ్మా కూర్చోండి, మీరే ఇబ్బంది పడాలని చేస్తాము, సర్వ రావట్లేదు వచ్చి కూర్చోండి, ఒకళ్ళు ఏమైనా పని ఉంటే చూసుకొచ్చుకోండి అనేటువంటి ఒక అచ్చమైన తెలుగు భాషనే వాడాలా. మనం అన్నెసరిగా మేము చేస్తాము అనే మాట వాడకూడదు. సరే విసుకొస్తాను మనుషులకి, కానీ విసుకొచ్చినా మనం కూల్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కూడా చెప్పాలి. అంతే, అదే చెప్పాలి. ఖచ్చితంగా వచ్చిన ప్రజలు మాత్రం ఎవరికి దుర్భాషలు అడుగుతుంది. అందరికీ మీ లెవెల్లో మీరు చేత అంటే చేయండి. ఒకరికి చేత కాలేదు నెక్స్ట్ మీ యొక్క సమస్యను హయాలక్ష చుట్టూ తీసుకెళ్ళండి. అంతేగాని పబ్లిక్ని మాత్రం అలా చేయకండి. అందులో ఈ వెల్దుర్తి గ్రామానికి చాలా కాపాడుతున్న బాధ్యత మన మీద కాబట్టి దయచేసి ఎవరు ఇబ్బంది పెట్టాలి. ఓకే సార్.